మన నెల్లూరు జగదీష్ నగర్ 3వ వీధిలో 2019 ఫిబ్రవరి 6వ తేదీ ప్రతిష్ఠ గావించుకొని ఆ రోజు నుంచి దినదిన ప్రవర్ధమానమవుతూ ఈ ప్రాంత భక్తులకు కొంగు బంగారంగా భాసిల్లుతున్నటువంటి పార్వతీ సహిత చంద్రమౌళేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ సంవత్సరం 8వ మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజులు అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 4 గంటల నుండి మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమంలో, అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుండి అర్చన కార్యక్రమాలు, రాత్రి 11 గంటలకి లింగోద్భవకాల అభిషేక కార్యక్రమం, రేపు ఉదయం సోమవారం 9 గంటలకు శివపార్వతుల కళ్యాణం, రేపు మధ్యాహ్నం 2000 మందికి భోజన ఏర్పాట్లు, రేపు సాయంత్రం పిల్లలచే భరతనాట్య కార్యక్రమం, ఎల్లుండి సాయంత్రం 4 గంటల నుండి గొప్ప ఊరేగింపు కార్యక్రమం, బాజా భజంత్రీలు, అట్లాగే విద్యుత్ దీప అలంకరణ, పుష్ప అలంకరణ, వివిధ విన్యాసాలతో స్వామి గొప్ప ఊరేగింపు కార్యక్రమం సింహపురి పురవీధుల్లో చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా పై కార్యక్రమాల్లో పాల్గొని భక్తులందరూ కూడా స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రులు కావాల్సిందిగా భక్తులకందరూ కూడా తెలియజేయడమైనది. జగదీష్ నగర్లోనే లక్ష్మీ గణపతి శివపార్వతుల శివాలయం నందు శివరాత్రి సందర్భంగా అత్యద్భుతంగా ఈ శివరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ శివుని ఆశీస్సులు ఉండాలని ఈ శివరాత్రి సందర్భంగా ప్రతి భక్తులు శివుని దర్శనం చేసుకుని శివభక్తులందరూ కూడా శివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ బాలాజీ నగర్లోనే ప్రతి ఒక్కరికి ఆ శివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్యో దివే దివే నమస్తే శరీర ఆరోగ్య అభివృద్ధి రాజకీయాభివృద్ధి మనోవాంఛ ఫలసిద్ధిరస్తు శరీర ఆరోగ్య ఫలసిద్ధిరస్తు. బ్రాహ్మణేభ్యో వేదవిద్యో దివే దివే హరహర మధ్య శంభో శంకర. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన భక్తులందరూ కూడా మొత్తం నెల్లూరు పట్టణంలో ప్రజానీకం కానీ రాష్ట్ర ప్రజానీకం కానీ ఆరోగ్యాలతో ఐశ్వర్యంగా ఆనందంగా ఆ మహేశ్వరుడు ఆశీస్సులతోటి పార్వతీదేవి ఆశీస్సులతోటి సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ పండుగ సందర్భంగా ఈ శివరాత్రి మహాశివోత్సవం సందర్భంగా చెప్తున్నాను.